మృత్యువుతో పోరాడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ప్రపంచ స్థాయి అత్యున్నత స్థాయి వైద్యాన్ని అందిస్తున్నామని అపోలో వైద్యులు ప్రకటించారు. ఎయిమ్స్ వైద్యులు జయ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జయ చికిత్సకు స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. జయ ఆరోగ్యంపై వదంతులు వ్యాపించడంతో సాయంత్రం 6:30 గంటల సమయంలో అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. జయ ఇక లేరంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని, ఇంకా జయకు వైద్యం కొనసాగుతోందని ప్రకటించారు. ప్రస్తుతం తమిళనాడులో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. అమ్మ ఆరోగ్యంపై ఎప్పుడు ఎలాంటి ప్రకటన వస్తుందోనని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనతో ఉన్నారు. అపోలో ఆసుపత్రి చుట్టుపక్కల మొత్తం అన్నాడీఎంకే కార్యకర్తలతో నిండిపోయింది. అమ్మకు ఏమీ జరగకూడదని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆసుపత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడి వెళ్లారు. వెంకయ్య నాయుడు ఇవాళ చెన్నైలోనే ఉంటారు. కేంద్రం తరపున ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చెన్నై అపోలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వేలాదిగా అన్నాడీఎంకే కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకోవడంతో అంతా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కార్యకర్తలంతా అక్కడే బైఠాయించారు. అమ్మ ఆరోగ్యం గురించి ప్రకటన వస్తుందేమోనని ఎదురుచూపులు చూస్తున్నారు. వదంతులు వ్యాపించినప్పుడు కొంతమంది కార్యకర్తలు ఆసుపత్రిపై రాళ్లు రువ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సిఆర్పీఎఫ్ బలగాలు అపోలో ఆసుపత్రిని తమ ఆధీనంలోనికి తీసుకున్నాయి. అదనపు బలగాలను మోహరించి పరిస్థితి చేయి దాటిపోకుండా చూస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా చెన్నైలో హై అలర్ట్ ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను పెంచారు. 75% పోలీసులను భద్రత కోసం కేటాయించారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు వైద్యులు. జయకు న్యూరాలజిస్టులు అందిస్తున్న ట్రీట్మెంట్ కు అమ్మ స్పందిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రికి వెళ్లి జయ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు గవర్నర్ విద్యాసాగర్ రావు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిపై వారిద్దరూ ఎలాంటి ప్రకటన చేయకుండానే వెళ్లిపోయారు. మరోవైపు ఆసుపత్రికి భారీగా తరలి వస్తున్నారు జయ అభిమానులు. కార్యకర్తలు అపోలో నుంచి కదలటం లేదు. వారిని కంట్రోల్ చేయడానికి భారీగా పోలీసు బలగాలను మోహరించారు అధికారులు. ఏ క్షణం ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనన్న ఆందోళన అభిమానుల్లో కనిపిస్తోంది. ఓ రకంగా అపోలో దగ్గర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. జయ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో తమిళనాట హై టెన్షన్ నెలకొంది. చెన్నైలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ దశలో ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. కొన్ని చోట్ల బస్సులపై రాళ్లు రువ్వారు. చెన్నైలోని చాలా ప్రాంతాల్లో షాపులు మూసివేశారు. కొన్ని బస్సు సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి చెన్నైకి వెళ్లే బస్సు సర్వీసులు కూడా రద్దయ్యాయి. మరోవైపు శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. 2 ఐపీఎస్లు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. పోలీస్ శాఖలో ఉన్న 75% మంది ఉద్యోగులు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు.
జైకు చికిత్సను అందిస్తున్న అపోలో ఆసుపత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రి దగ్గర ఎలాంటి పరిస్థితి కొనసాగుతోందనే విషయాలు మా ప్రతినిధి దామోదర్ని అడిగి తెలుసుకుందాం. దామోదర్, చెప్పండి, ప్రస్తుతం అపోలో ఆసుపత్రి దగ్గర పరిస్థితి ఏంటి? అమ్మ అభిమానులు కొంతవరకు శాంతించారా ప్రకటన వెలువడిన తర్వాత? వరప్రసాద్ ప్రకటన వెలువడిన తర్వాత చాలా వరకు ఇక్కడున్న అభిమానులు ఇటు నుంచి వెళ్ళిపోయారు. కానీ మెయిన్ గేట్ వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఇప్పటికీ వేచి ఉన్నారు. జయ అభిమానులు, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారు. కనీసం వారికి ఈ ఏరియాలో ఎక్కడ భోజన వసతి, అదేవిధంగా మంచినీళ్ళు కూడా తాగడానికి లేని పరిస్థితులు ఉన్నప్పటికీ తమ నాయకురాలు ఆరోగ్యంగా ఉందా లేదా అన్న విషయం పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి వాళ్ళు ఇదే అక్కడే వేచి ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద సాయంత్రం జరిగిన ఘటనతో ఒక్కసారిగా అపోలో ఆసుపత్రి యాజమాన్యం అమ్మ ఆరోగ్యంగా ఉంది, అమ్మ లైవ్ ఉంది, ఆమెకి ఎటువంటి ఇబ్బంది లేదు, చికిత్స కొనసాగుతుంది, అపోలో వైద్యులతో పాటు ఎయిమ్స్ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు అన్న ఒకే ఒక హెల్త్ బులెటిన్ తర్వాత కొద్దిగా ఇక్కడ ప్రశాంత వాతావరణం ఏర్పడింది అని చెప్పవచ్చు. అంతకుముందు పూర్తి స్థాయిలో ఒక విధంగా అన్నాడీఎంకే కార్యకర్తలతో పాటు జయలలిత అభిమానులు పెద్ద సంఖ్యలో కుర్చీలు, రాళ్ళు అటు అపోలో హాస్పిటల్ గేటు వైపు, అదేవిధంగా పోలీసుల వైపు కూడా రువ్వడం జరిగింది. అయితే పోలీసులు సమన్వయంతో వ్యవహరించి అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది సీనియర్ నాయకుల సహకారంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చినప్పటికీ వెంటనే అపోలో యాజమాన్యం కేవలం 10 నిమిషాల లోపుగానే ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసి ఆమె ఆరోగ్యం విషయంలో కాకుండా ఆమె సజీవంగానే ఉన్నట్టు ఒక హెల్త్ బులెటిన్ వెలువరిచింది. అంతేకాకుండా కొన్ని వార్తా ఛానల్స్లో వచ్చిన పుకార్లు మాత్రమే వాటిని నమ్మవద్దంటూ కూడా అపోలో వైద్య బృందం ఆమెకు చికిత్స చేస్తుందన్న విషయాన్ని మాత్రమే తెలియజేశారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషయం అయితే స్పష్టంగా ఒక ప్రకటన ఇంతవరకు వెలిపించకపోవడం విశేషం. అయితే మొత్తం మీద నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో 5 నుంచి 6 గంటల మధ్య కాలంలో ఆమెకు వచ్చిన హార్ట్ అటాక్ తర్వాత జరిగిన పరిణామాలను తీసుకుంటే 24 గంటల లోపల వేగంగా ప్రభుత్వ అధికారులు అటు తమిళనాడు ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుందన్నట్టు చెప్పవచ్చు. ఒకవైపున ఆమెకు ఉన్నత స్థాయిలో వైద్య చికిత్స అందిస్తూనే తదనంతర పరిణామాలను ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసుకుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను గ్రామ ప్రాంతాల వరకు మోహరింపజేయడమే కాకుండా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంది. అంతేకాకుండా చెన్నై నగరంలోనే సుమారు 25,000 మంది పోలీసులను మోహరింపజేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒక అపోలో ఆసుపత్రి ఎదుటనే పెద్ద సంఖ్యలో పోలీసులు, 1000 మందికి పైగా పోలీసులు నిరంతరము కాపలాగా ఉన్నారు. మరోవైపు సిఆర్పిఎఫ్ బలగాలు, కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో రావడంతో పాటు తాలూకా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వాటిని పంపించారు. ఆర్మ్డ్ ఫోర్స్తో ఉన్న సిఆర్పిఎఫ్ బలగాలు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని పోలీసు అధికారులు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేయడంతో పాటు మరోవైపు ఇక్కడ ఆరోగ్య పరిస్థితి విషయంలో కూడా జేపీ నడ్డా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పర్యవేక్షణలో ఎయిమ్స్ వైద్యులు 4 ఇక్కడికి చేరుకొని ఆమెకు మొదట యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఈరోజు ఉదయం బైపాస్ సర్జరీ చేసి తర్వాత ఎక్మా మీద ఆమెకు వెంటిలేషన్తో పాటు రక్త ప్రసరణ పంపింగ్ చేస్తున్నారు. అయితే ఆమె బీపీ నార్మల్గా ఉందంటూ ఒక సమాచారం బయటకు వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో ఎక్మా మీద ఎంత సమయం ఆమె ఉండొచ్చు అన్న విషయం మీద పూర్తి స్థాయి సమగ్రంగా విషయం బయటికి రావడం లేదు. అయితే మొత్తం మీద ఆమె ఆరోగ్య పరిస్థితి మాత్రం క్రిటికల్గా ఉన్న విషయం మాత్రం వైద్యాధికారులు చెప్తూనే ఉన్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో ఉన్న కార్యకర్తలు కొంతమంది ఇప్పటికీ ఇక్కడ హాస్పిటల్ ఎదురుగా ఉన్నారు. మహిళలు, పురుషులను తేడా లేకుండా ఆమె కోసం రోధిస్తున్న కార్యకర్తలను కూడా మనం చూడవచ్చు. సాయంత్రం సమయంలో జరిగిన ఘటనతో పాటు ఇప్పటికీ చాలా పెద్ద ఎమ్మెల్యేలు మొత్తం అపోలో ఆసుపత్రిలోనే ఉన్నారు. అదేవిధంగా సీనియర్ నాయకులు, ఇన్ఛార్జ్ సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వంతో పాటు డిప్యూటీ స్పీకర్ తంబిదరై కూడా ఇక్కడికే అపోలో ఆసుపత్రిలో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీంతోపాటు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ కూడా ఈ పరిస్థితిని పర్యవేక్షణ కొనసాగిస్తూ ఎటువంటి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన పరిణామాల తర్వాత పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైన ప్రకటన వెలువడుతుందా, ఈరోజు సాయంత్రం వెలువడుతుందా, రేపు తెల్లవారేలోపు వెలువడుతుందా అన్న విషయం మీద కూడా ఇప్పటి వరకు ఒక సమగ్రమైన
స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో అభిమానులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ జయలలిత ఆరోగ్య పరిస్థితి నిన్నటి నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటనల క్రమాన్ని మరింత వివరంగా వివరించడానికి మా కొలీగ్ విజయ్ ఉన్నాడు. ఆయన మరిన్ని వివరాలు మీకు అందజేస్తారు. ఓవర్ టు విజయ్. థ్యాంక్ యూ దామోదర్. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి వచ్చిందని చెప్పుకోవాలి. అయితే సాయంత్రం నుంచి కూడా అంటే నిన్న రాత్రి నుంచి కూడా అపోలో హాస్పిటల్ అటు జయలలిత ఆరోగ్యానికి సంబంధించినటువంటి అప్డేట్తో పాటు ఈ కేబినెట్ మంత్రులు సమావేశం, అదేవిధంగా ముఖ్యంగా ఏఐడిఎంకే సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సమావేశం కూడా జరుగుతుంది అనేటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ కొద్దిసేపటి కిందట అన్నా డిఎంకే సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి జయలలిత వారసుడి మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చేశారు. వారసుడిని కూడా మరి కాసేపట్లో ఇవాళ రాత్రికి ప్రకటించబోతున్నారు అనేటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆ మీటింగ్ లో జరిగినటువంటి కొన్ని అంశాలు మన దృష్టికి వచ్చాయి. అయితే ఆ జయలలిత తరువాత జయలలిత వారసుడిని మీద ఒక ప్రతిష్టంభన అయితే మాత్రం కొనసాగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ జరిగినటువంటి సమావేశంలో జయలలిత తరువాత అన్నా డిఎంకే పార్టీని రథసారథిగా ఉండి నడిపించే వ్యక్తిని మాత్రం ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి పరిస్థితి అక్కడ పార్టీ సమావేశంలో ఉందని చెప్పుకోవాలి. ఎవరికి వారు కూడా నర్మగర్భంగా మాట్లాడుతూ మరొక తేదీని ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఆ రోజున ముఖ్యులందరూ కూడా కూర్చొని ముఖ్యంగా అన్నా డిఎంకే సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా 137 మంది అటెండ్ అయ్యి అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి తరువాత అన్నా డిఎంకే తర్వాత అమ్మ వారసుడుగా ఎవరు ఉండాలనేటువంటి నిర్ణయాన్ని ఒక ఏకాభిప్రాయంతో తీసుకుంటామనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా మనకి సమాచారం అందుతా ఉంది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా అనేక రకాలైనటువంటి నాటకీయ పరిణామాలు ఇక్కడ చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. వైపు అమ్మకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్కి సంబంధించినటువంటి క్రిటికల్ కండిషన్ మీద ఎప్పటికప్పుడు ఎయిమ్స్ వైద్యులు, అదేవిధంగా అపోలో ఎక్స్పర్ట్స్, అదేవిధంగా అటు ముఖ్యంగా లండన్లో ఉన్నటువంటి రిచర్డ్ బేలే ఇలాంటి వైద్యులందరూ కూడా ఎప్పటికప్పుడు అమ్మ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ మీద వీరందరూ కూడా కాన్సల్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి వారందరూ కూడా అమ్మ తదనంతరం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల మీద కూడా వారు ఒక చర్చ జరిపినట్టుగా కూడా సమాచారం అందింది. కానీ ఇవాళ జరిగినటువంటి అన్నా డిఎంకే లెజిస్లేటర్ పార్టీ మీటింగ్ లో మాత్రం ఒక రకమైనటువంటి పూర్తి స్థాయి నిర్ణయానికి రాలేదన్నటువంటి విషయం మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా తమిళనాడు రాజకీయాల్లో తన ఏకఛత్రాధిపత్యంతో తన పార్టీలో సింగిల్ హ్యాండ్ తో రథసారథిగా ఉంటూ దాదాపుగా 6 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి జయలలిత తరువాత ఆ స్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి, పార్టీని నడిపించే వ్యక్తి ఎవరనేటువంటి నిర్ణయాన్ని మాత్రం అన్నా డిఎంకే పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తీసుకోవడానికి ముందుకు రాలేకపోయారని చెప్తూ అయితే ఈ విషయంలో మాత్రం ప్రస్తుతానికి రథసారథి అనే విషయం ఎవరైనా దానికన్నా కూడా మరొకసారి మీటింగ్ పెట్టుకుంటే ఒక మంచి మెసేజ్ పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లినటువంటి విధంగా ఉంటుంది. దీని మీద ప్రతిష్టంభన ఉంది కాబట్టి మరొక రోజు సమావేశమై దీని మీద ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయానికి వస్తే పార్టీ క్యాడర్ కూడా ఒక మంచి మెసేజ్ వెళుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ అన్నా డిఎంకే ఎమ్మెల్యేలందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ వైపు క్రిటికల్ కండిషన్ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో హెల్త్ కి సంబంధించినటువంటి ఇలాంటి ఉన్నటువంటి పొజిషన్ లో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుందనేటువంటి నేపథ్యంలో కూడా సమావేశాన్ని వాయిదా వేశారనేటువంటి చర్చ కూడా ఇక్కడ మరొక వైపు రాజకీయ వర్గాల్లో కూడా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ అన్నా డిఎంకే సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీటింగ్ లో అమ్మ తర్వాత ఎవరు తదనంతరం నాయకుడు అనేటువంటి తదనంతర పార్టీని నడిపించే రథసారథి, అదేవిధంగా తన వారసుడు ఎవరైనటువంటి విషయంలో మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే జయలలిత ఆరోగ్యానికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు కూడా లేటెస్ట్ హెల్త్ బులెటిన్ వస్తుందనేటువంటి ఆశతో ఇక్కడ అన్నా డిఎంకే సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా ప్రభుత్వ వర్గాలకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కూడా వెయిట్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా టైం దాదాపుగా 9:30 అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా లేటెస్ట్ హెల్త్ బులెటిన్ ఇప్పటి వరకు కూడా రాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఆ 10 గంటల తరువాత ఏమైనా వస్తుందనేటువంటి ఉద్దేశంతో కూడా ముఖ్యంగా పోలీసులందరూ కూడా ఇక్కడ భారీ ఎత్తున అటు మహిళా పోలీసులు కూడా ఇక్కడ మోహరించారని చెప్పుకోవచ్చు. అయితే సాయంత్రం ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి చాలా మార్పు ఉందని చెప్పుకోవచ్చు. సాయంత్రం హెల్త్ బులెటిన్ రిలీజ్ కాకముందు ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా గమనించినట్లయితే అసలు ఏం జరుగుతుందో అనేటువంటి బీభత్సమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. కానీ ఆ తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పు రావడం, అపోలో హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్య బృందం వచ్చినటువంటి వదంతులు జయ ఇక లేరు, అమ్మ ఇక లేరు అనేటువంటి వచ్చినటువంటి కొన్ని ఛానల్స్ లో వచ్చినటువంటి వార్తలు ఇదంతా కూడా నిరాధారమైనవి, అమ్మకు జయలలితకు మేము ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నాము అని చెప్పేటువంటి ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడంతో మొత్తం
అన్నా డిఎంకే పార్టీ శ్రేణులతో పాటు జైవ అభిమానులంతా కూడా కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు. కానీ రాత్రి నుంచి ఇవాళ సాయంత్రం వరకు జరిగినటువంటి హైడ్రామాను ఒకసారిగా వాళ్ళు నెమరు వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో దీని వెనక ఏదన్నా నిగూఢమైనటువంటి ఏదైనా రహస్యం ఉందా అనేటువంటి అనుమానాలు భయాలు కూడా ఇక్కడ కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ దీనికి సంబంధించి ఇవాళ ఆ నైట్కి లేదంటే రేపు మార్నింగ్కి మాత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ జయలలిత ఆరోగ్యానికి సంబంధించి అదేవిధంగా అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి రథసారథి మీద తీసుకున్నటువంటి చర్చలో మిగిలినటువంటి ప్రతిష్టంభనపై తాజా అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ విజయ్.